హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ లివింగ్. పనసకాయ ఇది మీలో ఎంతమందికి ఇష్టం చెప్పండి. మా ఇంట్లో మా నాన్నగారు మాత్రం దీన్ని చాలా ఇష్టంగా తింటారు. అయితే మా నాన్నగారు దీన్ని తెచ్చినప్పటి నుండి ఎప్పుడు కోద్దామా అనే ఎగ్జైట్మెంట్తో ఉన్నారు. ఇంకా దీన్ని కోసే సమయం ఆసన్నమైంది. ఒక గోను సంచి వేసుకొని ఒక నూనె డబ్బా కొడవలి పక్కన పెట్టుకొని పనస పండు కూడా మొదలుపెట్టారు. ఏంట్రా అబ్బా వాసన వస్తుందని నేను బయటికి వెళ్ళి చూస్తే ఇంకేముంది, పనస పండు గుమ్మ గుమ్మలాడుతూ కనిపించింది. మనం ఏం చేస్తాం, సరేలే ఇంకెలాగో తినకూడదు, కనీసం వాసనతోనైనా తృప్తి చెందుదామని నేను కూడా మా నాన్న పక్కన మటం వేసేసాను. ఇంతలో మా అమ్మ వచ్చి వీడియో తీసుకోవే అని హింట్ ఇచ్చింది. ఇంకా మనం ఆగుతామా చెప్పండి. మా అమ్మకు ఒక థ్యాంక్స్ చెప్పి టప్పని ఫోన్ తీసి వీడియో తీసేసుకున్నాను. ఒక పక్క నుంచి మా నాన్న తొనలు తీస్తుంటే నేను అవి లెక్కబెట్టి ప్లేట్లో చక్కగా వేచేసాను. మనం ఫోటో తీసుకోవాలి కదా మరి ఆ ప్లేట్కి, అందుకన్నమాట. లేదంటే మనం ఎక్కడ చేస్తాం చెప్పండి, అసలే మనం పని దొంగలం. మీ ఇంట్లో కూడా ఇలాంటి అనుభవాలు ఎదురయ్యే ఉంటాయి కదా. అలా ఎదురైతే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.